అభిమానం వేరు కదా. నేను ప్రశ్నించిన విధానం వాళ్ళకి నచ్చలా, కావాలని పని కట్టుకుని నాకు కూడా ఏదైనా మీడియా ఛానల్ ఉంటే, నాకు కూడా పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు లాగా కోట్లు వేల కోట్లు డబ్బుండి నేను కూడా మీడియాని మెయింటైన్ చేయగలిగితే నా పరిస్థితి ఈ రోజు ఇలా ఉండదు. కానీ వస్తున్నాడు బోర్గడ్ అనిల్, త్వరలో మీడియాలో కూడా వస్తున్నా చెప్తున్నాను సార్, రాసి పెట్టుకోండి. పట్టుదల ఉంటే సాధించింది లేదు, పట్టుదల సాధించడం లేదు. ఈ రోజు నేను ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది పడుతున్నా తెలుసా సార్ మీకు? నా ఆస్తులు జప్తు చేశారు, కనీసం మా దగ్గర బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ లేవండి, నా ఆస్తులు జప్తు చేశారు. సోషల్ మీడియా కేసులకు ఆస్తులు జప్తు చేస్తారండి, థర్డ్ డిగ్రీ ఇస్తారండి మాకు. థర్డ్ డిగ్రీ ఇచ్చారా? మీద వర్మ గారు అనిల్ థర్డ్ డిగ్రీ చేశారా? కర్నూలు సిఐ శేషయ్య, త్రిటౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కర్నూలు సిఐ శేషయ్య, అప్పుడు ఉన్న సిఐ వేరు, మురళీధర్ రెడ్డి ఎవరు ఉన్నాడు, ఆయనను తప్పించి ఒక స్పెషల్ టీమ్ గా ఇతను వేశారు. ఆ రోజు సెంట్రల్ జైల్లో దుర్గా రమేష్ కూడా మీకు కస్టడీ ఉందని చెప్పి నాకు కస్టడీ నోటీసులు ఇవ్వకుండా నన్ను బయటకు తరిమాడు. ఆ సెంట్రల్ జైల్లో ఆ రోజు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఆ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జైలర్ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి. నన్ను ఎంత బలవంతంగా బయటకు పంపించారో, నేను అక్కడ ఎంత కాల్ చేశానో, ఆ టీవీ రికార్డింగ్, ఆ కెమెరా రికార్డింగ్ మొత్తం రేపు బయటకు తీస్తాం, కోర్టు ద్వారా నా రికార్డింగ్ బయటకు తీపిస్తా. రెండో విషయం, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి నా చేతులకి కఫ్స్ వేసి ఇక్కడ కఫ్స్ వేసి సంకెళ్ళేసి నా చేతులు ఇలా పైకి లాగి నా చేతులు ఇలా పైకి లాగి, వర్మ గారు చూస్తున్నారా, ఇలా నా చేతులు ఇట్లా పైకి ఇట్లాగేనండి 14.5 గంటలు కర్నూలు వరకు కూడు తిండి పెట్టకుండా లాక్కెళ్లారు. మధ్యలో ఏదో ఒక చపాతీ తినిపించారు, అది కూడా ఒక చేతి తీసి. నా చేతులు 2 రోజులు ఇట్లా కిందకి రాలేదండి. నేను కిటికీ దగ్గర కూర్చొని ఉంటే టీడీపీ సానుభూతి పరుడైన కానిస్టేబుల్ సిఐ మెప్పు పొందడానికి 10 మంది చూస్తుండగా ఒక కిటికీలో నుంచి మేము కూర్చున్న పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, పాస్ వెళ్ళి బాత్రూమ్ లో పోసుకోవచ్చు. పోసుకోవాలంటే బాత్రూమ్ పోసుకుంటాం కదా సార్, కిటికీలో గురించి పోస్తారా మీరు? మేము కిటికీ పక్కన కింద కూర్చుంటే నాతో పాటు ఇంకొక ముద్ద అన్నాడు గణేష్ అని అతను. నేను కిటికీ దగ్గర కూర్చుంటే ఆ కిటికీ గ్యాప్ లో నుంచి పాస్ పోస్తున్నాడు ఆయన అంగం అన్ని మాకు కనపడుతున్నాయి, మాకు కనపడాలని ఆయన పోసింది. పోస్తా కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీల మధ్యలో గ్యాప్ లో నుంచి పాస్ పోస్తే సకంగా కింద పడతాయి. ఆ కిటికీల మధ్యలో ఉన్న కడ్డీకి పోసే పాస్ ని ఫోర్స్ గా ఆయన అట్లా కడ్డీకి అట్ట పెడితే అవి ఎక్కడ పడతాయి వర్మ గారు? ఎవరి మీద పడితే? పక్కన వాళ్ళ మీద పడతాయా లేదా? అవును. అట్లాగా ఆయన కడ్డీ మీద పెడితే మా మీద పడినాయి. మా మీద పడితే ఆయన వెనక్కి తిరిగి ఎస్ఐకి చూసి వాళ్ళు నవ్వుకుంటాం. ఆ పాస్ మా మీద పడితే మేము చూసుకుంటాం, ఏం మనుషులు సార్ పాస్ పోస్తారా మీద అని ఇట్లా అనుకుంటుంటే పాస్ పోసారు. అనంతపురం సిఐ సాయినాథ్, మాకు కావాల్సిన స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఇక్కడ నుంచి సక్కంగా పోవు అని, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. వాళ్ళు అడిగింది ఒకటే, అన్ని కేసుల్లో వాళ్ళు అడిగింది ఒకటే. ఆల్ ఓవర్ ఏపీ 22 కేసులు పెట్టారు, 245 రోజులు జైలు. సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ దుర్గా రమేష్ గారు పక్కా టీడీపీ ఆయన. ఆ దుర్గా రమేష్ అనే వ్యక్తి మా రూముల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్ లో పెట్టారో, స్నేహ బ్యారక్ లో, అదే బ్యారక్ లో పైన నేను 11F లో ఉన్నా, ఎదురుగా కెమెరాస్ పెట్టారు. రోజు రూమ్కి వస్తాడు. ఎగ్జిక్యూటివ్ జైలర్ గా ఉన్న అతను అసలు ముద్దాయిల్ని ట్రీట్ చేసే విధానం, జైలు రూల్స్ ఆయనకి తెలుసా? మా బెడ్షీట్స్ ని బూటుకాలతో అంటాడు, మేము దుడుచుకునే టవల్ని కర్ర పట్టుకుని ఆయన చేతిలో కర్ర పెట్టేటట్టు అంటాడు. మేము అంటరాని వాళ్ళకి మళ్ళీ మమ్మల్ని కూడు పెట్టనిలా, మమ్మల్ని బయటికి రానిలా. ఆ జైల్లో ఎవరన్నా అనిలన్నా బాగున్నావంటే వాటిని తీసుకెళ్లిపోయి గేట్లోకి వాడి థర్డ్ డిగ్రీ కొట్టేసేయడం వాడిని. అట్లా ఇంతమందిని కొట్టారు. హలో అన్నా బాగున్నావా అన్నందుకు. అండ్ ఒక భయంకరమైన కుల వివక్షత జైల్లో కూడా. నేను చెప్తున్నా, నాకే రెడ్డో లేకపోతే నాకే నాయుడో లేకపోతే నాకే చౌదరియో ట్యాగ్ ఉండుంటే ఈ రోజు నా బతుకిట్లా ఉండేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని విధాలా నష్టపోయాను. ఈ రోజు నేను నా బిడ్డలిద్దరిని కూడా స్కూల్లో చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే ఐ హ్యావ్ ప్lenty. దేవుడు నన్ను దీవించాడు. నా తండ్రి నాకు అన్ని ఇచ్చిపోయినాడు. నా తండ్రి నాకు ఏం అన్యాయం చేయాల. పొలాలు ఉన్నాయి, గుంటూరు సిటీ నడిబొడ్లో పొలం ఉంది,